హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు అయితే చేస్తున్నాను. ఇదైతే ముందు రోజే ఇడ్లీ పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. అంటే మనం ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇడ్లీ పిండి అనేది పొంగదు కదా, అందుకనే బయట పెట్టాను. అందుకనే ఇప్పుడు ఇగోండి ఇడ్లీ పిండి మంచిగా పొంగింది. దానిపైన లేయర్ ఉంటుంది కదా, మేమైతే పులుపు తినము. అంటే ఎక్కువగా పులవలేదు, కాకపోతే అది కలిపితే ఎక్కువ పులుపు వచ్చేస్తుందని చెప్పి ఆ లేయర్ అయితే తీసేసాను. ఇప్పుడు సగం పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ రోజుకి. ఇందులో అయితే తగినంత సాల్ట్ కలిపేసి, మేమైతే పింక్ సాల్ట్ వాడతాము. ఇది వచ్చేసరికి నార్మల్ ఇడ్లీ కాదు, అంటే జొన్నలు ఉంటాయి కదా, జొన్న రవ్వతో చేస్తున్నాను. అంటే మనం ఏమీ లేదు, ఇడ్లీ రవ్వకు బదులు జొన్న రవ్వ అయితే యాడ్ చేస్తాను నేను. మినపగుళ్ళు అలాగే జొన్న రవ్వ అనమాట. అలాగే దీంట్లో సాల్ట్ వేసేసి కలిపేసి ఇంక ఇడ్లీ ప్లేట్లు కడిగేసేసి ఇడ్లీ గిన్నెల్లో అయితే నేను ఇలా ఇడ్లీకి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఈ టిఫిన్ ఒకేలా కాకుండా నేను రాగి ఇడ్లీ అని, జొన్న ఇడ్లీ అని అలా చేస్తూ ఉంటాను. ఆమలు, ఓదలు, అట్లు ఇవన్నీ వేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఒకేలాగా చేయను. ఈ ఇడ్లీ పిండితోనే చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇడ్లీ గిన్నె అయితే నార్మల్గా మధ్యలో ఇడ్లీ పెట్టేది కాడ ఉంటుంది కదా, ఆ కాడ అయితే 2-3 సార్లు ఇరిగిపోయింది. ఎన్నిసార్లు తెచ్చినా కూడా సెట్ అవ్వడం లేదు. అందుకని నేను ఇలా చేతి వేలుతోనే పెట్టేస్తాను. మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఇడ్లీ పెట్టాలనుకోండి, వాళ్ళు అడుగుతారనమాట ఎలా పెడుతున్నావు ఏంటి అనేసి. నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. నేను నైటే అనమాట పాలు తోడు పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా తోడుకుందో. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీరు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, మేమైతే గేదె పాలు పోయించుకుంటామని. మేము పాలు కంటే ఎక్కువ పెరిగే తింటామన్నమాట. ఇంకా అందుకని అది ఎక్కువ తోడు పెట్టేస్తాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా, ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను పల్లీలు అలాంటివి. ఇంకా అందుకనే నేనైతే పల్లీలు, పచ్చిమిరపకాయలు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఇంక ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏగుతున్నాయి అనమాట, వేయించుతున్నాను చట్నీకి. ఇంతలోగా నైట్ తోమేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ సర్దుతున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే లంచ్ అనేది మధ్యాహ్నం ప్రిపేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే చట్నీ అలాగే ఇడ్లీ అయితే ఇటువైపు పెడుతున్నాను. ఇంకా పల్లీలు వేగిపోయినాయి కదా, ఇంక ఇంతలోగా దీంట్లో పొట్నాలు అలాగే కొంచెం ఒక్కొక్కసారి కొబ్బరి, ఒక్కొక్కసారి టమాటా, అంటే ఏ రోజు ఏ చేయాలంటే అలా చేస్తూ ఉంటాను రోజుకొకలాగా. ఇందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసాను అనమాట. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పడుతున్నాను. ఇంకా నేను మా పిల్లలైతే ఒకేలాగా తినరనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళకి టేస్టీగా వెరైటీగా ఉండాలి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా ఒకసారి ఇలా నలిగిన తర్వాత సగం గిన్నెలోకి తీసాను అనమాట. పౌడరు మెత్తగా చేస్తాను కదా, ఇలా పక్కకు తీసేసాను. తర్వాత దీంట్లో ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇంక సగము, ఇంకా ఆ సగం వచ్చేసరికి మళ్ళీ వేసి దాంట్లో వాటర్ వేసాను. అప్పుడు మనకి మెత్తగా అయిపోతుంది అనమాట చట్నీ. మెత్తగా పట్టేసుకుంటే బాగుంటుంది. చూపిస్తాను కదా చూడండి, మా ఇంట్లో ఎలా తింటారంటే రోజుకొకలా తింటారు. ఈ చట్నీకి తాలింపు పెడితేనే బాగుంటుంది. దీంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసి పచ్చెనగపప్పు వేసేసి కొంచెం ఇలా ఆయిల్లో తాలింపు వేస్తాను. అది పొడి ఇటువైపు వచ్చేసరికి చట్నీ రెడీ అయిపోయింది. ఇంతలోకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇడ్లీ చూడండి, జొన్న ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయంటే, నేను చెప్పాను కదా పిండి రుబ్బంగానే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒక 4-5 గంటలు బయట పెట్టామనుకోండి చాలా బాగుంటాయి. మనకి నార్మల్ ఇడ్లీలాగే కనిపిస్తుంది. జొన్న ఇడ్లీ అనమాట ఇది. దీనిపైన వచ్చేసరికి ఫస్ట్ నెయ్యి కూడా కాచి పెట్టాను, అంటే కరిగిచ్చాను అనమాట. కరిగిచ్చిన తర్వాత ఇలా నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసేసి దీనిపైన పొడి పల్లీలు అలాగే పొట్నాలు పొడి అనమాట. అది సేమ్ చట్నీకి ప్రిపేర్ చేసింది, దాన్ని కొంచెం సగం పొడి చేశాను, సగం చట్నీ చేశాను. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ టిఫిన్ పెట్టేస్తున్నాను. వాళ్ళు స్నానం చేసి రాగానే ఇంకా వాళ్ళకైతే ఇక నెయ్యి వేసేసి పొట్నాలు పొడి వేసేసి ఇంకా చట్నీ అనమాట. ఇంకా వాళ్ళు వేసి ఇచ్చారనుకోండి అలా తినేస్తారు. ఇంకెంతలోగా అయితే చూడండి మీకు ఇడ్లీ చూపిస్తున్నాను ఎంత మెత్తగా వచ్చాయో. జొన్న ఇడ్లీ మీరైతే ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా మనకు బయట దొరికే జొన్నల కంటే మనము జొన్నల పిండి అదే జొన్నలు ఉంటాయి కదా, అవి మిల్లి పట్టించుకుంటే ఇంకా బాగుంటాయి. మా పిల్లలైతే ఇలా టిఫిన్ అయితే వెరైటీస్ మంచిగా టేస్ట్ ఉంటాయి, అందుకే ఇలా చేస్తే చక్కగా తినేస్తారనమాట. వాళ్ళు తినేసినాక స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే నేనైతే మేడపైకి వస్తాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనే చూసుకుంటాను. ఇప్పుడైతే 8:30 అవుతుంది. ఎండ చూడండి మండిపోతుంది అనమాట, చాలా ఎండ ఎక్కువగా ఉంది. ఇది గోరింట పువ్వులు అనమాట, చాలా బాగా పూసాయి చూడండి, కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. మొక్కలన్నిటికీ ఇప్పుడైతే నీళ్లు పోయాలి. ఇప్పుడు ఏమేమి నీళ్లు పోస్తానో చూడండి, నేను ఏ విధంగా నీళ్లు పోస్తానో మొక్కలకి.
ఫుల్గా పోతొచ్చింది ముల చెట్టు. చెట్లకి వాటర్ ఏమేమి వేస్తారు చూసారు కదా, అంటే కూరగాయ తొక్కలు, అలాగే అరటిపళ్ళు, అంటే తొక్కలు అనమాట. మనం ఏమేమి ఫ్రూట్స్ తింటాం అవన్నీ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఒక బకెట్లో కలెక్ట్ చేస్తాను. అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు ఏం కడిగినా సరే ఆ వాటర్ అనేది అందులో ఒక బకెట్లో పెట్టి ఒక రోజు అంత అయిన తర్వాత దాంట్లో వాటర్లో కలిపి ఇంకా మొక్కలకి ఇస్తాను అనమాట. ఇక ఎంత గ్రీనరీగా ఉంటాయి. పుదీనా చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. అసలు అక్కడికి వెళ్తే ఇలా చేత్తో తాకితే చాలు అంత మంచి స్మెల్ వస్తుందనమాట. ఎలాగో ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను, వెజిటేబుల్ ఫ్రైడ్ రైసు. ఇంకా అందుకని కొంచెం పుదీనా అయితే కోసుకుంటున్నాను. పుదీనా అయితే కొంచెం వేరు పెడితే చాలు మంచిగా అల్లుకుంటుంది. అందుకని ఇలాంటి వాటర్ మనం ఇచ్చామనుకోండి మంచిగా మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఉండి ఇలా పచ్చగా కనిపిస్తాయి అనమాట. ఇంకా అలాగే నేనైతే ఇక్కడ పెట్టెలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. సమ్మర్ వచ్చేసింది కదా, అంటే రోజు వస్తాయి పిట్ట గూళ్ళు అన్నీ పెడతాయి అనమాట. కాకపోతే ఈ వాటర్ వేయంగానే తాగడానికి వస్తాయి అనమాట. అందుకనే అక్కడ టబ్బు కనిపిస్తుంది కదా, దాంట్లో నిండా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ తాగుతూ ఉంటాయి అనమాట. గింజలు కానీ అలాంటివి తింటూ ఉంటాయి. అటువైపు అయితే నేను అంజీరా ఉంచాను, నెక్స్ట్ రోజు కొరికేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని వదిలేసాను. గార్డెన్లో ఎంతసేపు ఉన్నా కూడా రాబుద్ది అవ్వదు. కాకపోతే వంట చేయాలి కదా, ఇంకెందుకు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఇంకా నేనైతే పిల్లలకి రైస్ వండాలి కదా ఫ్రైడ్ రైస్ కోసం. అందుకని బియ్యాన్ని అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టాను. ఇందులోకి అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఈరోజు సాటర్డే కాబట్టి పూజ అయితే చేస్తున్నాను. ఇంకా పూజ గదిలో ఇంకా వాడిపోయిన పువ్వులు, అంటే ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ తీసేసి అలాగే అక్కడ దేవుడి సామాన్లన్నీ తోమేసి నీట్గా పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెడుతుంది అనమాట. పక్కన ఆంటీ పువ్వులు ఇచ్చారు, మందార పువ్వులు. అలాగే నా దగ్గర కొన్ని చామంతులు ఉంటే వాటితోనైతే పూజ చేస్తున్నాను. ఇంకా అలాగే ఈరోజు అయితే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా అందుకనే నేను యాపిల్ పెట్టాను. నేనైతే దీపం కింద ప్లేట్ పెడతాను. ఆ ప్లేట్ ఏమైందంటే కనిపించలేదు, ఒక ప్లేటే ఉంది. ఒక 10 నిమిషాల పాటు ఎదిగానమాట, అయినా ఆ ప్లేట్ దొరకలేదు. సర్లే లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఆకులు తీసుకొచ్చేసి ఇంకా దీపం కింద ఆకు పెట్టేశాను. ఇంకా అలాగే దానికి బొట్లు, అలాగే అక్షింతలు, పువ్వులన్నీ పెట్టేసి దీపారాధన అయితే చేసేసాను. ఇంకా లాస్ట్కి ఏం జరిగిందంటే ఆ ప్లేట్ వచ్చేసరికి ప్లేట్ కింద ప్లేట్ ఉండిపోయింది. అప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అక్కడే ఉంటుంది కానీ వస్తువు అస్సలు కనిపించదు అనమాట. ఇంకా లాస్ట్కి దేవుడికి హారతి కూడా ఇస్తాను. దేవుడికి హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంతలోగా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంతలోగా స్కూల్కి కూడా టైం అయిపోతుంది అనమాట. ఇంకా హడావుడిగా నేను ఇటువైపు స్టవ్ ఆన్ చేసేసి ఇంకా గిన్నె పెట్టేశాను. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి ఇంకా మా సాయికి అయితే గ్రేవీ కావాలి. ఆ గ్రేవీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా చేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే పోపు దినుసులు వేసుకున్నాను. ముందుగానే టమాటాలు, ఉల్లిపాయలు అనమాట. ఒక టమాటా, అదే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇంక ఇదైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తున్నాను. ఒకసారి వేసేసి మంచిగా ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసాను, వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి, ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ అనమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి దీంట్లో. చాలా సింపుల్గా ఉంటుంది గ్రేవీ. ఫ్రైడ్ రైస్లోకి మనకి బయట ఇస్తారు కదా అలా ఉంటుంది. ఇంకా మంచిగా మరిగిపోవాలి ఈ విధంగా. ఒక 10 మినిట్స్ ఇలా మరిగితే సరిపోతుంది. అంటే మనకి పచ్చివాసన అంతా లేకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. అందుకనే ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వాటర్ వేసినాక బాగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నేను కొబ్బరి పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా సాయికి టైం అయిపోతుంది, అందుకనే గబగబా ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను. ఇంకా సాయి వరకే చేశాను అనమాట, జీడిపప్పులు వేసేసి. ఇప్పుడైతే క్యారేజీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. సాయికి అక్కడ బాక్స్ పెట్టేసి ఇంకా జాగు పాపని అయితే తీసుకొని రమా ఫ్యాబ్రిక్ అయితే వచ్చాను. ఎందుకంటే నాకు కొన్ని లైనింగ్లు అలాగే ఫాల్స్ అయితే కావాలి. ఇంకా పిల్లలకి స్కూల్ పక్కనే కాబట్టి రమా ఇంకా కావాల్సినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తాను. ఇంకా అలాగే షాపింగ్ కూడా అయిపోయిందనమాట. ఇంక వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడు చూడండి, జాగు పాప అయితే అక్కడ ఎదురుగా బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు ఫోజెస్ పెడుతుంది ఇక్కడ. నేను ఎప్పుడు కానీ నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అంతా బాగా దొరుకుతాయి ఇక్కడ రమాలో, బాగుంటాయి క్వాలిటీ కూడా. ఇంకా మనం కుట్టుకున్న ఓపిక ఉండాలి కానీ చక్కగా తెచ్చుకుంటాను. నేనైతే పనిమాల వెళ్ళను రమాకి, అంటే పిల్లలకి స్కూల్ దగ్గరే కదా, అక్కడికి స్కూల్కి వచ్చేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు వచ్చి నాకు కావాల్సిన తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాను.
స్కూల్ నుండి అలాగే రమాకి వెళ్ళాను కదా, రమా నుండి కూడా వచ్చాను అనమాట. ఈ శారీకి ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది? ఇప్పుడు ట్రెండింగ్ శారీ కదా. ఇంకా ఫాలు లైనింగ్స్ అన్నీ తీసుకొచ్చాను. లైనింగ్ కూడా తీసుకొచ్చాను అన్నమాట. ఇవన్నీ కుట్టాలి ఇప్పుడు. ఇంకా చెప్పాను కదా సాయికి టైం అయిపోతుందని చెప్పి సాయి వరకే ఫ్రైడ్ రైస్ చేశాను. ఇప్పుడు మేమైతే జాగు పాప కోసం నా కోసం అయితే ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. ఫ్రైడ్ రైస్లో కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్లు అలాగే జీడిపప్పు ఇంకా నేనైతే వేసుకున్నాను. పుదీనా కూడా చాలా ఎక్కువ వేసాను అనమాట. ఇంకా నాకైతే ఇగోండి ఇలా ఫ్రైడ్ రైస్ ఇద్దరం చేసుకొని, నాకైతే ఆనియన్స్ అయితే ఇష్టము, అందుకనే నా ప్లేట్లో అయితే ఆనియన్స్ వేసుకున్నా. జాగు పాపకి అయితే ఆనియన్స్ వద్దు. ఇంక ఇలా గ్రేవీ కలుపుకొని తింటే చాలా బాగుంది. మనకి బయట గ్రేవీ ఇస్తారు కదా, సేమ్ ఆ టేస్ట్ వచ్చిందనమాట. రీసెంట్గా 1 మంత్ క్రితం అయితే బయటకు వెళ్ళాము. అక్కడైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాము. జీడిపప్పు ఫ్రైడ్ రైస్ అనమాట. ఏమీ లేదు, ఒక 4-5 పప్పులు వేసేసి ఒక 200 తీసుకున్నాడు. అదే అనిపించింది ఇంట్లో అయితే ఎంత కమ్మగా చేసుకోవచ్చు అని చెప్పి, అందుకని ఆ ఫ్రైడ్ రైస్ జీడిపప్పులు వేసేసి ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈవినింగ్ 4:30 కల్లా నేనైతే బటర్ మిల్క్ తాగుతున్నాను. అంటే సాయికి సాటర్డే 4కి అనమాట తీసుకొచ్చాను. చాలా ఎండ ఎక్కువగా ఉంది, అందుకనే చల్ల బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. మనము ఈ ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. ఒట్టి వాటర్ కంటే ఇలా 2-3 స్పూన్లు పెరుగు వేసేసి బాగా గిలకొట్టేస్తే మజ్జిగలాగా అయిపోద్ది కదా, ఇలా తాగితే చాలా మంచిది. ఇంకా నైట్ డిన్నర్లో కూడా నేను ఇడ్లీ వేసేసాను, ఎందుకంటే ఇడ్లీ బాగుందని చెప్పేసి మళ్ళీ చేయమన్నారు. మార్నింగ్ చేసిన చట్నీలు ఉన్నాయి కాబట్టి నేను ఇడ్లీ ఒకటే పెట్టేశాను. ఇంకా అలాగే మా బావ వచ్చేసారనమాట డ్యూటీ నుండి. ఇంకొచ్చేటప్పుడు ఇగోండి మామిడికాయలు తీసుకొచ్చారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే మామిడికాయ పప్పు చేయాలా పులిహోర చేయాలని ఆలోచించుకుంటున్నాను. మా పిల్లలైతే మామిడికాయ పప్పు వద్దమ్మా పులిహోర చేయంటున్నారు. ఈసారి అయితే మామిడికాయ పచ్చడి పట్టాలి. లాస్ట్ ఇయర్ అయితే నేను మామిడికాయ పచ్చడి పట్టలేదు, అందుకనే ఈసారి అయితే మామిడికాయ పచ్చడి ఎలాగైనా పట్టాలి. ఎందుకంటే జాగు బాబా అయితే అడుగుతుంది ముద్దపప్పు ఆవకాయ బాగుంటుందంట కదమ్మా అనేసి. వాళ్ళ స్కూల్లో ఒక ఫ్రెండ్ అయితే పెట్టిందనమాట ముద్దపప్పు ఆవకాయ, అప్పుడు నుండి నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎంతేని. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.